చూపెట్టు ఎన్ని బుక్స్? 12. రేవంత్ రెడ్డి. చూపెట్టు రేవంత్ రెడ్డి అని కొంచెం దూరం పెట్టు. 12. 12. హలో అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ పార్వతి గుమ్మడిదల. వెల్కమ్ పొద్దున మార్నింగ్ లాగ్కి కంటిన్యూ లాగేళ్ళండి. కాకపోతే ఎప్పటికప్పుడు కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటారేమో అని ఆశతోటి వెల్కమ్ బ్యాక్ అని చెప్తున్నాను. వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ పార్వతి గుమ్మడిదల. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను బాగున్నాను. మీ సపోర్ట్ ఇంకా బాగుంటాను. మన ఛానల్ కొత్తగా ఉంది, సబ్స్క్రైబ్ చేసుకున్నాను. ఈ వీడియో లైక్ ఎత్తమండి. అదైతే గోధుమ చపాతీ చేస్తున్నా. కొంచెం అయితే సాల్ట్ వేసుకుంటా. ఒక చుక్క నూనె అవసరం లేకుండా చపాతీ ఎట్లా పొందుతుంటే పూరి పొంగినట్టు పొంగుతుంది. చుక్క నూనె పోయింది దీంట్లో. నేను ఓకే అండి, బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తే చూస్తాను. ఎందుకంటే ఒక్క డ్రాప్ ఆయిల్ పోయలేదు నేను. చూడండి, ఏడన్నా కనిపిస్తుందా మీకు ఆయిల్ నా చేతికి? ఒక్క చుక్క కూడా ఆయిల్ పోయలేదు. అలా సాఫ్ట్గా వస్తాయి చపాతీలు పూరీలు అంటున్నా. హాయ్ చెప్పు. స్కూల్ నుంచి ఇప్పుడే వచ్చాను, మాట్లాడు ఏదన్నా. హాయ్ ఫ్రెండ్స్, స్కూల్ నుంచి ఇప్పుడే వచ్చాను. హోంవర్క్ ఇచ్చారు, రాసుకుంటున్నా. ఏం హోంవర్క్? సోషలా? సరే, ఇప్పుడే ఫస్ట్ స్టార్ట్ కదా. సరే, ఫ్యాన్ వేస్తాక. ఎందుకంటే మాట్లాడుతున్నావు కదా అని ఫ్యాన్ కట్టేసిన. మా సాయి అలసిపోయి వచ్చాడు కాబట్టి మా సాయికి బరుగులు అయితే చేసి పెడుతున్నా. పిల్లలు అంతే కదండి. మేము కూడా చిన్నపిల్లకాయలు అప్పుడు స్కూల్కి వెళ్ళేసి వస్తే మా అమ్మ వాళ్ళు కూడా ఏమైనా చేసి పెట్టారా, ఏమైనా కొనుక్కొని పెట్టారా ఇంట్లో అని ఎదురు చూస్తూ ఉండేటోళ్ళం. ఎట్లయినా ఈవినింగ్ ఎవరికైనా సరే తినాలనిపిస్తుంది ఏ ఒకటి స్నాక్స్. కొద్దిగా అయితే పసుపు వేసిన, కొంచెం ఆయిల్లో ఫ్రై అవుతే బాగుంటుంది అన్నట్టు కొంచెం నేను ఆయిల్లోనే వేస్తాను అనమాట. బాగుంటుంది, స్మెల్ మంచిగా వస్తుంది. చూడండి అంటున్నాను నేనేందో, మీరు నా దగ్గర ఉన్నట్టు చూడండి అంటున్నాను నేను. ఎంత తిక్కలదాన్ని చూడండి. చాలా అంటే చాలా ఈజీ స్నాక్స్. బరుగులు పల్లీలు ఉంటే చాలు. కొద్దిగా సాల్ట్ అయితే వేస్తున్నా. చాలా ఈజీ స్నాక్స్ ఇవి. ఇదిగోండి, కొంచెం రవ్వ అంతా. ఈ కారం మటుకు మామూలు ఘాట్లేదు. అందులో పురుగు పట్టకుండా లవంగాలు కూడా వేసిన. కొంచెం రవ్వ అంతా వేస్తున్నాను, ఎక్కువ కూడా వేయటం లేదు. రవ్వ అంటే మళ్ళీ రవ్వ కాదులేండి. భలే ఘాటు ఉంది మా కారం మటుకు. స్నాక్స్ రెడీ అయిపోయినాయి. మా సాయట కూర్చున్నాడు, స్నాక్స్ రెడీ కూడా అయిపోయినాయి. సాయిగో వారు ఏం చేస్తున్నాడు, కొడతా ఉన్నాడు ఆయన. కాని రావట్లే, చెట్ల మధ్యలో ఉన్నాడు. పా అంటున్నాడు, కట్టు కొట్టుకుంటా ఉన్నాడు మొద్దుగా అది పారకి. ఇదిగోండి, చపాతీలోకి బంగాళదుంప కర్రీ చేయాలంట. బంగాళదుంపలు అయితే తీసుకొచ్చారు.
బంగాళదుంప కూర చేయాలంటే చపాతీలోకి బంగాళదుంప అలా తెప్పించుకున్నాడు. ఇది అంత హెల్తీకి మంచిది కాదు, కానీ ఏం చేస్తాం, పిల్లలు అప్పుడు ఇది తినాలనిపిస్తుంది, ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది. నేను కూడా చిన్నప్పుడు లెస్స తినేదాన్ని, టమాటా కూర చేసుకొని అదొక పనిగా చేసుకునేదాన్ని నేను ఫ్రై దీన్ని. చపాతీ చేసి ఇవాళ బంగాళదుంప కర్రీ అయితే చేస్తా. బంగాళదుంపలు అయితే కట్ చేసి సాల్ట్ వాటర్లో అయితే వేసేసిన. నేను ఉల్లిపాయలు టమాటాలు అన్నీ ఒకటిసారి కూర్చొని అయితే కట్ చేయనండి, నాకు పని లేట్ అవుతుంది. అందుకని బంగాళదుంపలు పొయ్యి మీద వేస్తా, ఫ్రై అవుతూ ఉంటుంది. ఇక అప్పుడు ఉల్లిపాయలు టమాటాలు కట్ చేసి ఒక్కొక్కటి దాని వేసేస్తాను అనమాట. నాకు టైం కూడా సేవ్ అవుతుంది అనమాట అట్లా చేస్తే. మీరు ఇట్లా ఎప్పుడైనా చేసుకున్నారా? ఇప్పుడు నేను చేసేటట్టు కర్రీ చేస్తే మటుకు నా ఫుల్ వీడియో ఎవరైనా చూస్తే కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ పెట్టండి. నేను చేసినట్టు ఇట్లా ఎవరైనా చేసుకొని ఉంటే. మా చిన్నపిల్లప్పుడు కూడా నేను లెస్స చేసుకునేదాన్ని ఇట్లా కర్రీ భలే ఇష్టంగా. ఇప్పుడు మా సాయికి కూడా అదే అలవాటు అయింది, నాదే వచ్చినట్టుంది మా సాయికి బాగా. ఇదిగోండి ఆవా జీలకర్ర చిటపట్లు ఆడినాయి కదా. నేను కరివేపాకు అయితే ఏం కొయ్యలేదు అండి, ఎందుకంటే అదే చీకటి పడింది కదా, కరివేపాకు అయితే కొయ్యకూడదు కదా, చెట్టు మీద చేయకూడదు కదా, అందుకని కరివేపాకు అయితే కొయ్యలేదు. ఫస్ట్ వేసేసినవంటే ఇవి ఫ్రై అవుతూ ఉంటాయి. ఆనియన్స్ టమాటాలు అయితే ఒకదానమ్మట ఒకటి కట్ చేసుకుంటానండి నేను. మీరైతే ఎట్లా చేస్తారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ పెట్టండి కంపల్సరీగా. దీంట్లో వచ్చేసి కొంచెం సాల్ట్ కూడా సాల్ట్ అంటే పసుపు కూడా వేస్తున్నా. చాలా రకాలు వచ్చాయండి నాకు బంగాళదుంప కర్రీలో. నేను ఉడకబెట్టి చేస్తానంటే మా సాయి ఇట్లానే చేయమని, అట్లానే చేయ మమ్మీ బాగుంటుంది అన్నాడు మా సాయి. ఇదిగోండి ఫస్ట్ అయితే ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నా కదా, అవి అయితే వేసేస్తా. ఇంకా కొద్దిగా మిగిలి ఉండే. ఆనియన్స్ వేసినప్పుడు కంపల్సరిగా సాల్ట్ వేసుకోండి, తొందరగా మగ్గిపోతే. నేను ఎప్పుడు చెప్పే టిప్పే మీకు ఇది. మంచిగా మూత పెట్టేసినవంటే ఇంకా దాని పాటుకు అది మగ్గుతూ ఉంటుంది. మనకి టమోటాలు అయితే ఉండే కదా, ఈ టమోటాలు కట్ చేసుకుందాం. ఇదిగోండి మంచిగా ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయినాయి కదా, నేను చక్కగా టమోటాలు కూడా కట్ చేసి వేసుకున్నాను. ఇదిగోండి నేను చక్కగా మూత పెట్టేసినామంటే ఇంక ఇవి కూడా మగ్గిపోతాయి. బంగాళదుంపలు ఆనేసి టమాటా అన్ని పొయ్యి మీద వేసి మంచిగా ఫ్రై అవుతూ ఉంటాయి. వాటి పాటలకి అయ్యి చిన్నులపాయ కారం వేద్దామని చిన్నులపాయతో ఒలుస్తూ ఉన్నా. చిన్నులపాయ కారం చేసినప్పుడు ఎప్పుడైనా సరే చిన్నులపాయ పైన పొట్టు మటుకు తీగాకండి, ఈ పై పొట్టు మటుకు తీసుకోండి. కానీ దానికి పొట్టు ఉంటుంది కదా, అది అసలు వలిస్తే మటుకు ముద్ద అయిపోతుంది. చిన్నులపాయ ఎప్పుడైనా సరే పొట్టు మటుకు తీయద్దు. అది నేను చెప్పే టిప్ అనమాట. చిన్నులపాయ కారానికి ఈ పొట్టు ఉంటుంది, అది తీయద్దు. ఇదిగోండి చిన్నులపాయలు ఈ పొట్టు మటుకు తీయద్దు అసలు. పై పొట్టు అంతా అయితే ఒలిచి పెట్టుకున్నా, ఈ పొట్టు మటుకు అది తీయద్దు. చిన్నులపాయ కారం దంచినప్పుడు మటుకు ఎప్పుడు ఈ పై పొట్టు తీయద్దు, ముద్ద అయిపోతుంది అనమాట కారం. మా సాయి రాసుకుంటా ఉన్నాడు. మా సాయి నానా రాసుకుంటా కూర్చో ఉన్నాడు మా సాయమ్మ. ఇదిగోండి ఒక గిన్నె నిండా అయితే కొట్టు పెట్టిన, మొత్తం తీసి అయితే ఇదిగోండి డబ్బాలోకి ఎత్తి పెట్టిన. కొద్దిగా అయితే వేస్తా. మా సాయి మమ్మీ కర్రీలో కొద్దిగా వేయి కారం అంటా ఉన్నాడు మా సాయి. సరే నాన్న అని చెప్పిన. ఈ కొంచెం అయితే వేస్తా కర్రీలో. మన కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. మధ్యలో కలుపుకోండి. నేను కలుపుకున్నాను, దాని అయితే షూట్ చేయలేదులేండి. మధ్యలో అయితే కలుపుకుంటా ఉండండి, టమాటాలు మంచిగా మగ్గిపోతాయి.
ఇక్కడ మంచిగా చిన్నులపాయ కారంతో కొట్టినా కదా, ఇంక ఇదైతే వేసేద్దాం. టేస్ట్ అసలు ఎంత బాగుంటుందంటే భలే ఉంటుంది. మా సాయి కొద్దిగా కారమే మమ్మీ అంటున్నాడు మా సాయి. సరేలే నాన్న అని చెప్పిన. మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇదిగోండి స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నా. ఇంకా చపాతీ అయితే చేసుకుందాం. చలో పాండి. చపాతీలు అయితే చేసినండి. మొత్తం మంచిగా 7 అయితే వచ్చేసినాయి. ఈ 2 ఆయుధాలు కంపల్సరీ అన్నమాట ఈ చపాతీ చేసేటప్పుడు. నాకు ఇంకా రోజు ఇది ఒక పని అన్నమాట. రోజు ఇట్లా చేసి ఆయనకి పెట్టాలంట మా వారికి. సాయంత్రం అడుగు కంపల్సరీగా చపాతీ చేయాల్సింది అమ్మాయి అని ఆర్డర్ అనమాట నాకు. ఏం చేస్తా చెప్పండి. అది కూడా నూనె ఒక్క చుక్క లేకుండా నూనె చపాతీ అనమాట. అది కూడా డైరెక్ట్గా పచ్చిదైతే పెట్టలేం కదా, కొంచెం మనం అటు ఇటు కొద్దిగా అయితే కాల్చుకొని దీని మీద కానీ పెట్టేసినామంటే మంచిగా పొంగిపోద్ది. కాకపోతే కొంచెం దగ్గర ఉండి మటుకు కాల్చుకోవాలి చాలా జాగ్రత్తగా. మనం కొంచెం ఏమారామంటే అదిగో చూసారా జారైపోయింది. ఏమారినామంటే ఇట్లా జరుగుతుంది అనమాట. ఆరిపోవడం ఏదో ఒకటి జరుగుతుంది అనమాట. చూసుకొని చేసుకోవాలి. ఇది మటుకు చాలా జాగ్రత్తగా చేసుకోవాల్సిందే. ఇంకెళ్ళి నన్ను వెళ్ళి రాసుకపో. మా సాయి రాసుకుని ఆయన పిలిచిన. మొత్తం అన్నీ కాల్చినాక వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తా అండి. చపాతీలు అయితే అన్నీ కాల్చి పక్కన పెట్టేసిన. కర్రీ కూడా వేసినా కదా, ఇంకా వాళ్ళు వస్తే పెట్టుడే. ఓకే అండి, వ్లాగ్ అయితే ఇంతటితో ముగిస్తున్నా. మంచిగా చపాతీ చేసిన, బంగాళదుంప కూర చేసిన. ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నా. నా వీడియో కానీ నచ్చితే ఒక లైక్ అయితే కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.